ఏమండి, కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనంలో ఈ దావీదు కీర్తనలో మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా రాయించాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుము, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు చెప్తామండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిజంగా ఈ మాట మన జీవితాల్లో మనకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానంగా మనం తీసుకున్నాం. ఇక దేవుని వాక్యం మరి సిద్ధపరచాలని నేను ఏయో వాక్యాలు అనుకున్నాను, కానీ ఆరాధనకు ముందు ఒక గంట ముందు దేవుడు నాకు ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదే అంశంగా తీసుకోవాలని, ఇదే అంశాన్ని గురించి దేవుని గ్రంథంలో మనకు ఒక్కొక్కటే, ఏలియా నీవు ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అదేంటంటే సీదోను పట్టణమైనటువంటి సారేపతు అనేటువంటి ఊరుకు నువ్వు వెళ్ళాలి. అంతకు ముందు ఏం జరిగిందంటే అండి, ఆ యొక్క వర్షాన్ని దేవుడు నిలిపివేశాడు. వర్షాన్ని దేవుడు నిలిపివేసినప్పుడు కాకోరముల చేత ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఏలియాను దేవుడు పోషిస్తూ వచ్చాడండి. ఆ తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతూ, ఆయన వాక్కు ద్వారా ప్రభు మాట్లాడుతూ, ఏలియా నీవు సారేపతు అనేటువంటి గ్రామానికి వెళ్ళాలి, అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది, నీకు ఆహారాన్ని ఏర్పరుస్తుంది అని ఆయనతో చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్తారండి. సరే, దేవుడు చెప్పాడు కదా మనం వెళ్దామని చెప్పి మరి ప్రవక్తంగా ఉందండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె కొన్ని కట్టెలను ఆమె ఏరుకుంటా ఉంది. ఆ కట్టెలు ఏరుకుంటా ఉంటే ఈయన అన్నాడు, అమ్మా నాకు కొంచెం మంచి నీళ్ళు కావాలి, గివ్ మీ సమ్ వాటర్, నాకు కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి అంటే, అలాగేనయ్యా తీసుకొస్తానని చెప్తుంది. అమ్మ అదే చేత్తో తినడానికి కొంచెం రొట్టెలు కూడా తీసుకురా అంటున్నారు. అప్పుడు ఆమె ఒక క్షణం ఆగి ఆలోచించి ఆమె అంటది, అయ్యా నా ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నది, అంతకు మించి నా ఇంట్లో మరేమీ లేదండి. కరువుతో ఆ యొక్క విపరీతమైనటువంటి ఆ యొక్క కరువులో నేను బాధపడుతున్నానయ్యా. నా దగ్గర మీకు పెట్టడానికి చిన్న అప్పం కూడా లేదు, కేవలము ఆ కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉందయ్యా అని చాలా దీనంగా చెప్తానండి. అంటే ఒక కఠినమైనటువంటి పేదరికంలో, కటిక పేదరికంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తను ఆ యొక్క బాధను ఆ యొక్క మాటల ద్వారా తెలియజేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, లేదమ్మా మీరైతే ముందు వెళ్ళి నా కొరకు ఒక అప్పమును సిద్ధపరచండి, ఆ తర్వాత ఉన్నటువంటి ఆ పిండితో ఉన్నటువంటి ఆ నూనెతో నీ కొరకు నీ బిడ్డల కొరకు కరువు సమయం అంతా కూడా నీ తొట్టిలో ఉన్నటువంటి పిండే అయిపోదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు అని చెప్తారండి. ఆ మాట మనం చదువుకున్నట్లయితే 1 Kings chapter 17 verse 11 and 12, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. చదవండి. ఆవిడ మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవి, కానీ అప్పం ఒక్కటైనను లేదు. నేను చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నానని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె. చాలండి. ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆ యొక్క ఏలియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, ఆ బుడ్డులో ఉన్నటువంటి నూనె అయిపోదు. అవి నిజంగా ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేయాలంటారు? ఏదో కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నాయి,
నేను చావకు మునుపు నేను నా బిడ్డలు ఏదో తృప్తిగా తిని ఇంకా ఏమీ లేదు కాబట్టి చనిపోతాం, కనీసం ఆ తృప్తిగా తినేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈయన అని చెప్పి ఆ రోజు ఆమె అనుకోలేదండి. ఏలియా ప్రవక్త చెప్పినట్లుగా ఆ మొదటి అప్పమును ఆమె సేవకునికి ఇచ్చింది. సేవకునికి ఇచ్చిన తర్వాత ఆమె తీసి వండుతుంది, 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 వండుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంవత్సరములన్నీ కూడా అందులో పిండి అయిపోలేదు, అందులో నూనె అయిపోలేదండి. ఇట్స్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ మిరాకిల్ విచ్ ఇస్ డన్ బై గాడ్. నిజంగా ఆమె ఉన్నటువంటి ఆ స్థితిలో, ఆమె ఉన్నటువంటి ఆ దీన స్థితిలో ఆమె నిజంగా విశ్వాసం చూపించిందండి కదండి. ఆ కొంచెంలో నమ్మకంగా ఉంది. దేవుడు ఆమెకు విస్తారమైనటువంటి ఆ యొక్క ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు దేవుడు ఇదే మాటల ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా యందు విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు ఆ కొంచెంలో నమ్మకంగా ఉండగలిగితే నీ గిన్నె నిండి పొర్లును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన సమస్య, ఒక్కో రకమైనటువంటి పరిస్థితి. కొంతమందికి ఆ యొక్క అప్పుల బాధలు, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు, మరికొందరికి ఆ యొక్క అనారోగ్య సమస్యలు, మరికొందరికి ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగున్నాయి, కానీ వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలలో ఎక్కడో కొన్ని చిక్కులు, వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్లో ఎక్కడో కొన్ని ఇరుకులు, ఇబ్బందులతో మనుషులందరూ కూడా ఎన్నో బాధలు పడుతున్నారండి. నిజంగా గడిచినటువంటి కాలం అంతటిని కూడా దేవుడు ఆయన కృపతో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈ సంవత్సరానికి దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను తెలియజేస్తా ఉన్నాడు.